నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు, కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్లు తిరుపతి, పొన్నం చందర్, సిబ్బంది, మున్సిపల్ కార్యాలయం ఏఈ సుధాకర్ రెడ్డి, హుజూరాబాద్ పట్టణంలో మురికి కాలువ నిర్మాణం కాంట్రాక్టు పనిచేసిన సివిల్ కాంట్రాక్టర్ సంతోష్ కుమార్ వద్ద 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరకడంతో మున్సిపల్ కార్యాలయంలో విచారణ చేపట్టిన అధికారులు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ పున్నమి చందర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ పనులు చేసిన డబ్బులు ఎంబీ రికార్డ్ అయ్యేందుకు కాంట్రాక్టర్ వద్ద 50,000 డిమాండ్ చేయగా ఈరోజు హుజూరాబాద్ బస్ డిపో క్రాస్ వద్ద కాంట్రాక్టర్ నుండి ఏఈ సుధాకర్ రెడ్డి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. నేను ఫీల్డ్లో ఉంటాను కదా, ఐడెంటిఫై అవుతాను. మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఎన్ సుధాకర్ రెడ్డి అసిస్టెంట్ ఇంజనీర్ గారు ఇతన్ని ట్రాప్ చేయడం 50,000 రూపాయలు లంచం తీసుకోగా ట్రాప్ చేయడం జరిగింది. హుజూరాబాద్ లిమిట్స్లో కాంట్రాక్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతను ఒక డ్రైనేజ్ వర్క్ చేశాడు. డిసెంబర్లో స్టార్ట్ చేసి జనవరిలో కంప్లీట్ చేశాడు. ఆ డ్రైనేజ్ వర్క్ ఒక ఎంబీ రికార్డ్ చేసి డీకి ఫార్వర్డ్ చేయడానికి లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఆ లంచం డిమాండ్ చేయడానికి ఆ లంచం ఇవ్వలేక అతను మా ఏసీబీకి కంప్లైంట్ ఇవ్వగా మేము దాన్ని ఎఫ్ఐఆర్ చేసుకొని ఈరోజు వచ్చి ఆఫీస్లో ట్రాప్ చేయడం జరిగింది. టోటల్ 50,000 రూపాయలు అతని దగ్గర నుండి సీజ్ చేయడం జరిగిందండి. 17 లక్షల కాంట్రాక్ట్ వర్క్ కంప్లీట్ అయింది. అతనికి 4 లక్షల రూపాయల దాకా ఫస్ట్ పేమెంట్ బిల్ వచ్చింది. ఇంకో 10 లక్షల రూపాయలు ప్లస్ జిఎస్టీ అంతా కలిపి 14 లక్షల రూపాయలు రావాలి. ఇనిషియల్గా మేము ఆఫీస్ పంపించాము. అతను బయటకు వెళ్ళి తీసుకున్నాడు. అతను మేము మన డిపో క్రాస్ చౌరస్తా దగ్గర పట్టుకున్నాము. అక్కడనే సీజ్ చేశాము. ఈరోజు ఇక్కడ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అరెస్ట్ చేసి రేపు మధ్యాహ్నం ఇదే టైం వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామండి. మా డిఎస్పీ గారు, 2 ఇన్స్పెక్టర్లు మరియు 6 స్టాఫ్, 2 గవర్నమెంట్ ఆఫీసర్స్ పంచ్ విట్నెస్, టోటల్ 10 మంది.